హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం మసాలా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. రొటీన్గా కాకుండా ఈ ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ బ్యాటర్ అండి, ఇడ్లీ బ్యాటర్, సరిపడినంత సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారం అండి, 1 టమాటా అండి, 2 ఆనియన్స్ అండి, 3 పచ్చిమిరపకాయలండి, సరిపడినంత కొత్తిమీర. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ వేయాలండి. వేసిన తర్వాత బాగా కలిపి పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. బాగా కలిపి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్లో అయ్యేదాకా కలపాలండి. కలిపిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. బాగా వేగాక సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి కారం వేసుకోవాలి. ఇది ఇడ్లీ పౌడర్ అండి, దీని బదులు రసం పౌడర్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసి కలపాలండి. బాగా కలుపుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని తగ్గించేసిన దాకా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక 1 నిమిషం తర్వాత తీయాలండి మూత. మసాలా రెడీ అయింది. ఇప్పుడు బాగా కలిపి 4 పార్ట్స్ చేయాలండి. 4 పార్ట్స్ ఇలా చేయడం వల్ల బాగుంటుంది ఇడ్లీకి. ఇడ్లీ పౌడర్ కంటే అన్నీ ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చండి. రసం పౌడర్ అయినా లేకుంటే సాంబార్ పొడి అయినా అదే బాగుంటుంది. ఏదైనా ఫ్లేవర్ కోసం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇలా 4 పార్ట్స్ చేశాక సపరేట్ చేయాలి. 4 పార్ట్స్ చేసుకున్నాక మనం ఇడ్లీ బ్యాటర్ని బాగా కలుపుకొని వేయాలండి. ఒక ఇడ్లీలాగా మసాలాపై ఇలా 4 కూడాను ఇలానే నీట్గా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మసాలా ఇడ్లీకి బాగా పడుతుందండి. ఇలా 4 వేసుకున్నాక కొద్దిసేపు అలాగా ఉంచాలి. లీడ్ పెట్టుకున్నాక 2 మినిట్స్ తర్వాత లీడ్ తీయాలండి. ఇప్పుడు లీడ్ తీసి మనం ఇడ్లీలను టర్న్ అవుట్ చేయాలండి. చాలా బాగా అయ్యాయండి.
మొత్తం అన్నీ టర్న్ అవుట్ చేశాక కొద్దిసేపు 1 మినిట్ లీడ్ పెట్టాలండి. లీడ్ పెట్టడం వల్ల బాగుంటుంది. రెడీ అండి. రెడీ అయిపోయి ఇడ్లీ మసాలా. ఇడ్లీకి మసాలా చాలా బాగా పట్టిందండి. టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అందరూ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.